నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలో 4 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భవవానాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తపల్లి మండల గ్రామాలకు కురుకుంద కొట్టాల చెరువు గ్రామాలకు వెళ్లే 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాళ్ల సాయంతో వాగు దాటుతున్నారు. భవవాసి వాగు దగ్గర బైక్ పై నుండి జారి కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడారు స్థానికులు. మనకి అధిక వర్షాలు అప్రమత్తం చేసి ఉన్నాము ప్రజలందరినీ కూడా. మరి నిన్న ఈ రోజు మళ్ళీ మనకి వర్షపాతం కూడా మండలంలో 40 సెంటీమీటర్ ప్లస్ పడింది కాబట్టి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఈ రోజు మరి తిరిగి వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం వల్ల మనకి భవనాసి అలానే పీతురు వాగు ఇవన్నీ కూడా పొందుతున్నాయి. మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండేసి ఈ కురుకుండ నందికుంట వెళ్ళే రహదారులు అన్ని కూడా నీళ్ళతో ఉన్నాయి కాబట్టి ఈ వాగులు దాటడానికి కూడా అవకాశం లేదు. మేమైతే రెవెన్యూ వారు అలానే పోలీస్ వారు ఇద్దరు కోఆర్డినేషన్ తో వాగుల దగ్గర మన పోలీస్ వాళ్ళని అలానే రెవెన్యూ సిబ్బందిని కూడా విధులు నిర్వహించడానికి డ్యూటీస్ వేసి ఉన్నాము. దీన్ని ప్రజలు గ్రహించుకొని ఈ 2-3 రోజులు అప్రమత్తంగా ఉండి వాగులు దాటవద్దని చెప్పేసి మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలానే అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి కరెంటు పోల్స్ దగ్గర కానీ లేకపోతే పొలాల్లో మీటర్స్ దగ్గర కానీ జాగ్రత్తలు వహించాలా. అలానే చిన్నపిల్లలను జాగ్రత్తగా ఇళ్లలో పెట్టుకోవాలి. విషపురుగుల దాడి కూడా ఎక్కువగా ఉంటుంది. విషపురుగులు కూడా ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇళ్ల చుట్టుపక్కల పరిసరాల్లో కూడా పాములు అలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి కుటుంబ సభ్యుల్ని తగు జాగ్రత్తలు తీసుకొని రక్షించవలసిందిగా కోరుతూ ఈ వాగులు దాటవద్దని తెలియజేయడం జరిగింది. అట్లాగే వడ్ల రామాపురం నుంచి ఆత్మకూరు టౌన్ నుంచి వడ్ల రామాపురం పోయే వాళ్ళు కూడా దయచేసి దాటవద్దండి. మళ్ళీ అదేవిధంగా సిద్ధాపురం చెరువు కూడా పరిశీలిస్తున్నాము. సిద్ధాపురం చెరువు టోటల్గా 20 అడుగులు కంప్లీట్ అయినట్లయితే వాటరు బయట రోడ్డుపైకి వస్తుంది. ఇప్పటికీ 19.5 అడుగు క్లియర్ అయింది కాబట్టి అది ఈరోజు సాయంకాలం కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ రావచ్చు. కాబట్టి అక్కడ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేసి సాహసం చేసి వాగులు దాటద్దండి. ఎందుకంటే వాగులు దాటి దాంట్లో ప్రాణాలు కోల్పోయేదానికి అవకాశం ఉంది.